నిన్న 26 జనవరి కారణంగా పీపుల్ ప్లాజాలో భరతమాత హారతి అనే ప్రోగ్రామ్ జరిగింది. దానికి కిషన్ రెడ్డి వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అనే లోపే ఇక్కడ పీపుల్ ప్లాజాలో హుస్సేన్ సాగర్లోకి వెళ్ళి బాణసంచలు కాల్చి సంబరాలు చేసుకుందాం అనే క్రమంలో ఒక 10 మంది బాణసంచలు కాలుద్దామని చెప్పి హుస్సేన్ సాగర్ లోపలికి వెళ్ళారు. స్టేజ్ బోట్లో వెళ్ళారు. ఆ స్టేజ్ బోట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు 2 బోట్స్గా విడిపోయి బాణసంచలు కాల్చే వాళ్ళు కొంచెం పక్కకి వెళ్ళి కాల్చుతుండగా అవి బాణసంచలు ఆ నిప్పురవ్వలు పక్కన ఏవైతే బాణసంచలు కాల్చారో ఆ నిప్పురవ్వలు బోట్లో పడి మొత్తం బోట్ అంతా కాలిపోయిన సందర్భం మనకి రోజు చోటు చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకోవడానికి మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్కి వచ్చాము. ఈ విషయంలో మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అందులో 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో దాదాపు ఆ 10 మంది కూడా వెళ్ళి హ్యాపీగా సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారు. అయితే ఇందులో ఒక ముగ్గురు అజయ్ ఇంకా 2 ఫ్రెండ్స్ అబ్బాయిలు ఆ బోట్లోనే వెళ్ళారు. బోట్లో వెళ్ళినప్పుడు వెళ్తూ ఉండగా బాణసంచలు ఆ క్రాకర్స్ కాల్చుతూ ఉండగా వాళ్ళకి సడన్గా ఆ నిప్పురవ్వలు బోట్లో పడి బాణసంచలన్నీ ఒక్కసారిగా పేలుడికి గురయ్యాయి. ఆ గురైన క్రమంలో ఆ బోట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి వచ్చి బయట దూకేసిన తర్వాత అక్కడ అజయ్ అనే వ్యక్తికి ఈత రాక ఆ బోట్లోనే ఉండిపోయాడు అని తెలుస్తుంది. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే అజయ్ నిన్న నైట్ నుండి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కనిపించట్లేదు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ బోట్లో ఉన్న ఇంకా కొంతమంది వ్యక్తులు మొత్తం ప్రమాదానికి గురయ్యి మొత్తం చర్మం అంతా కాలిపోయిన సందర్భం మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అందులో గణపతి అనే వ్యక్తికి దాదాపు మొత్తం 100%గా ప్రమాదానికి గురయ్యి మొత్తం 100% కాలిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం హుస్సేన్ సాగర్లో ప్రస్తుతానికి చూస్తే బోట్లో వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. అంటే అజయ్ ఉన్నాడా, అసలు ఎక్కడున్నాడో తెలుస్తలేదు. కాబట్టి అజయ్ నిన్న ఇంట్లో చెప్పి నేను హుస్సేన్ సాగర్కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి వచ్చాడంట. ఒక్కసారి వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాల్ చేస్తే మళ్ళీ ఇక్కడే ఉన్నానమ్మా నేను వస్తాను అని చెప్పాడంట. కానీ తర్వాత అజయ్కి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు చూస్తే వీళ్ళ 2 ఫ్రెండ్స్ వచ్చారు కానీ బయటికి అజయ్ మాత్రం రాలేదు. వాళ్ళని అడిగితే మేము లోపల ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యే టైంలో మేము బయట దూకేసి ఈత కొట్టుకుంటూ మేము వచ్చేసాము, కానీ అజయ్కి ఈత రాదు. సో వాడిని మేము బోట్లోనే చూసాము అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు సెర్చ్ చేసే క్రమంలో కూడా అసలు అజయ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే కనీసం పిలుద్దామన్నా అసలు ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆందోళన పడుతున్నారు. అట్లాగే సర్చింగ్ బోట్స్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ నాన్నని, వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళని తీసుకొని వెళ్ళారు. అంటే అట్లీస్ట్ కనిపిస్తే గుర్తుపడతారు అన్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని వెళ్ళారు. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే సర్చింగ్ జరుగుతుంది. ఇంకా అజయ్ బయట అసలు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వాళ్ళని గాంధీ హాస్పిటల్ వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. గణపతి అనే వ్యక్తి చాలా ఎక్కువ ప్రమాదానికి గురవ్వడంతో ఆయనకి మొత్తం కాలిపోవడంతో ఆయన కొంచెం వాళ్ళ కుటుంబ సభ్యులు అస్తవ్యస్తం అవుతున్నప్పటికీ ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అజయ్ వాళ్ళ అమ్మగారు. ఒకసారి అడుగుదాం. అమ్మ, అజయ్ ఎప్పుడు బయటికి వచ్చేసారు ఇంట్లో నుండి? 7:30 అయ్యిందండి. 7:30 కింద మీకేం చెప్పి బయటికి వచ్చారు? ఫ్రెండ్స్ బయటకు వెళ్తున్నాను అన్నాడండి. మీరు ఇక్కడికి వచ్చాక కాల్ చేశారా? చేస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ కాడ ఉన్నా వస్తాను అన్నాడు ఒక 2 గంటలల్లా. లోపలికి వెళ్తున్నా అని మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పలేదండి. నాకు లోపలికి పోతున్నా అని చెప్పలేదు. ఓన్లీ చూస్తానికి వచ్చినా నేను ఇక్కడ అని అన్నాడు అంతే. ఇక అవన్నీ నేను ఏది అడగలేను, వస్తాడు కదా ఎప్పుడైనా అని అనుకున్నాను. వాళ్ళ 2 ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలియదు, ఆయన ఎంబడి వెళ్ళిండని. ఇప్పుడు మీకు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? ఇంట్లో ఆడిపిస్తున్నాము, దోలు ఆడిపిస్తున్నాము అని చెప్తా ఉన్నారు సార్. పొద్దుటి నుంచి 2 గంటల నుంచి ఇక్కడనే వచ్చి కూర్చున్నాము. 2 గంటల నుంచి మబ్బులేరండి. మీరేమవుతారమ్మా? నేను అలా అత్తని. మీరు అందరూ వచ్చి కూర్చున్నారా పొద్దునుంచి?
ఇక్కడ చూస్తే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి దాదాపు అర్ధరాత్రి 2 గంటల నుండి ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే జస్ట్ లోపలికి వెళ్ళాడు, కనిపించట్లేదు అని మాత్రమే తెలుసు. కానీ ఇప్పటికీ కూడా అజయ్ ఎక్కడున్నాడో తెలియకపోవడంతో వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిసారి బోట్ వచ్చినప్పుడల్లా వాళ్ళు వెళ్ళి వచ్చాడేమో అని కంగారుగా వెళ్తున్నారు. కానీ పాపం వాళ్ళకి బాధాకరంగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ నాన్న వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి గాలింపులో వాళ్ళకు హెల్ప్ చేయడానికి, అంటే అజయ్ ఎక్కడైనా కనిపిస్తే చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళారు గాలింపులో. వాళ్ళ నాన్నగారు ఇంకా వాళ్ళ చుట్టాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. మీకు ఏమని చెప్పాడు కాల్లో? ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినా అని చెప్పింది మేడం. వచ్చిన వచ్చే వరకు 11:30 వరకు వచ్చేస్తా అని చెప్పిండు ఇంటికి. అసలు ఏం జరిగింది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు మీరు 2 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నారు, అసలు మీకు ముందు ఏం తెలిసింది, తర్వాత మా బాబు ఇంటి 7:30, మాది నాగారం మున్సిపాలిటీ. అయితే బాబు 7:30కి అట్లా ఇంట్లో నుంచి బయలుదేరిండు. చెప్పలే, మాకు పోతాప్పుడు కూడా చెప్పలే, ఎక్కడ పోతున్నాను కూడా చెప్పలే. 8:30కి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే ఇక ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినా అని చెప్పిండు. చెప్పి ఇక వస్తా 11:30కి అట్లా వస్తా అన్నాడు. ఇక మళ్ళీ వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది 10-11:30కి అట్లా. ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ ఏమైంది, ఫోన్ వస్తలేదు నాకు. నేను పండుకున్నా 2:30కి నాకు లేపి ఇంకా రాలేదు బాబు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పింది. ఇక మేము వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇట్లా ఫైర్ అయింది అక్కడ అని చెప్తే మేము రాత్రి 2:30కి వచ్చాము పోలీస్ స్టేషన్కి. వాళ్ళ పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళు అక్కడ యాక్సిడెంట్, అది ఫైర్ అయింది కదా, హాస్పిటల్లో వేసారు. వాళ్ళ హాస్పిటల్ నుంచి మాకు కాల్ వచ్చింది, వాళ్ళ పేర్లలో మీ బాబు పేరు లేదు అని చెప్పారు. మీ బాబు పేరు లేదు, ఇక్కడ వెతికినాం మేము, రాత్రి కూడా వెతికినాం, పొద్దున కూడా వెతుకుతామని చెప్పారు. ఇంతవరకు మా బాబు అయితే దొరకలేదు. అసలు ఎట్లా పోయిందంట లోపలికి? వాళ్ళ ఫ్రెండ్స్ 2 ఉండరు, ఇంకా వాళ్ళు ఉండరు మరి తెలియదు. లోపలికి పోయింది తెలియదు, ఎట్లా పోయారు మరి. లేదు మేడం. ఎప్పుడు వచ్చిన మీరు ఇక్కడికి? 2:30కి వచ్చాను. 2:30-3కి. అప్పుడు సీక్రెట్ ఉందని చేయలేదు, పొద్దున చేసి మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం చేస్తారు. మీకు ఒకటే కొడుకా? 2 కొడుకులు, ఒక బిడ్డే. సెకండ్. అసలు లైఫ్ జాకెట్ లేకుండా స్టూడెంట్స్, వాళ్ళు బీటెక్ చదివే స్టూడెంట్స్, అతనికి ఈత రాదు, అసలు ఎందుకు అలో చేశారు? అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఈ విషయం మాకు తెలియదండి. ఇంటి దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వెళ్తున్నా అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాణాసంచే కాల్చే బోట్లో ఎందుకు ఎక్కాడన్న విషయం మాకు తెలియదు. అసలు సామాన్యులకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఆ బోట్లోకి వెళ్ళడానికి? బోట్లోకి వెళ్ళినా కానీ లైఫ్ జాకెట్ లేకుండా ఎందుకు వెళ్ళారు? డబ్బులు లేకుండా ఫ్రీగా పంపించారని చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ 2. ఎందుకు అలా ఫ్రీగా పంపించారు? ఆ ముగ్గురు వెళ్ళిన దాంట్లో 2 దూకేసిరు. మంటలు చెలరాగా దూకే కానీ రిస్కీ టీం వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. మా అబ్బాయి అక్కడే ఉన్నాడు అని చెప్పి వాళ్ళిద్దరు స్నేహితులు చెప్తున్నారు. వాళ్ళు కూడా చిన్నపాటి గాయాలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మా అబ్బాయి మాత్రం అందులోనే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా అజయ్, చిలివేరి అజయ్, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, గీతాంజలి కాలేజ్, చీర్యాల, ఇక్కడే హైదరాబాద్. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే అర్థం కాలేదు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అసలు ఈ ప్రోగ్రామ్ జరిగినప్పుడు స్టూడెంట్స్కు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అది లైఫ్ జాకెట్ లేకుండా ఎందుకు పంపించారు? అసలు స్టూడెంట్స్ ఎందుకు డబ్బులు లేవు ఏం లేవు, డైరెక్ట్ ఎవరి పడితే వాళ్ళని బోట్ ఎందుకు ఎక్కించారు? అందరూ బాణాసంచా కాల్చే బోట్లో ఎందుకు ఎక్కించారు అనేది మా ఉద్దేశం. ఇంతవరకు ఇలాంటి రాజకీయ నాయకుడు కూడా దీని గురించి రాలేదు. పోలీసు వాళ్ళకు కూడా మేము ఉదయం 3 గంటలకు వచ్చి మా అబ్బాయి ఇట్లా కనిపించలేదని చెప్పడం ద్వారా వాళ్ళకి సమాచారం అందింది. ఆ 2 మిత్రులు కూడా బయటకు వచ్చి వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల అదే బోట్లో మేము ఉన్నాము, మనం రిస్క్ చేసి వాళ్ళు కాపాడారు, అజయ్ దా లోపలనే ఉన్నాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇంతవరకు పొద్దున్న నుంచి అయితే వాళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు ఏది లేదు. ఇంతకుముందు కూడా పోలీసు వాళ్ళని అడిగితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారని చెప్తున్నారు. కానీ రాజకీయ నాయకుడు, ఎలాంటి రాజకీయ నాయకుడు వచ్చి మమ్మల్ని పరామర్శించింది లేదు, ఎవరిని కూడా ఏది చూసింది లేదండి. ఇది సంఘటన. అంటే కిషన్ రెడ్డి వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే వచ్చి పిలిచామని అనౌన్స్ చేశారు. ఆ సందర్భంలో వీళ్ళు అదే బోట్ ఎక్కారట. ఆ సందర్భం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటున్నారంటే కనీసం అంటే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వచ్చారు, కానీ ఇప్పుడు ఇంత ఇష్యూ అయ్యి ఒక ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎవరు వచ్చి పలకరించలేదు, అట్లీస్ట్ చూడలేదు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే ప్రోగ్రామ్ ఇంపార్టెంటే అయినప్పటికీ ఒక ప్రాణం చాలా ఇంపార్టెంట్ కదా, కనీసం వచ్చి పలకరించరా అని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే చిన్న పిల్లలు లైఫ్ జాకెట్ లేకుండా తీసుకెళ్ళిండ్రు, కనీసం మిమ్మల్ని ఇక్కడ పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు, అసలు ఎట్లా చూడొచ్చు?
అది వాళ్ళకి ఇక్కడ ఇంత పెద్ద మీటింగ్ అయిందండి, రాజకీయాల వాళ్ళు అందరూ వచ్చిర్రు పోయిర్రు, కనీసం ఇంత రెస్పాన్సిబుల్ కూడా అవుతలేరు వాళ్ళు. ఏం చేయాలి చెప్పండి? నిన్న నైట్ జరిగిన విషయం ఇది, ఇంతవరకు చూసింది లేదు చేసింది లేదు అలా వాళ్ళకు. మొన్న సండే థియేటర్ హ్మ్. ఇష్యూ జరిగితే ప్రభుత్వాలన్నీ వచ్చినాయి, ఇది ప్రభుత్వంది ఎందుకు ఇంక ఇది ప్రజలది, ఇంకా మామూలు మనిషి పీపుల్స్ కదండి, మేము మామూలు పీపుల్స్. ఆయనేమో సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీకి తొందరగా రియాక్ట్ అవుతారు. మేము మామూలు పీపుల్స్ కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అదే ఓట్ల గురించి రమ్మంటేనేమో గల్లీలకు వచ్చి తిరిగేసి వెళ్తారు. ఇప్పుడు మేము మామూలు వాళ్ళం కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మా బాబు ఇప్పుడు వెళ్ళిండు, మా బాబు నైట్ దాంట్లో పడ్డాడు. ఇంతవరకు అసలు రియాక్షనే లేదు, ఎవరు రాలేరు, గజయితగాలు రాలేరు, రెస్క్యూ టీమ్స్ వాళ్ళు రాలేరు. జస్ట్ బోర్డులో వెళ్తున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు అంతే. బోర్డులో తిరిగితే దొరుకుతాడా బాబు? ఏమన్నా లోపల దిగి ఏమన్నా దోలాడాలి, అసలు ఎవరు లేరు. 20 మంది వెళ్ళిర్రు, మా బాబు ఒక్కడే అక్కడ మిస్ అయ్యిండు. కనీసం పోలీసులు స్పందిస్తున్నారా కరెక్ట్ టైంకి? అట్లా ఏం స్పందిస్తలేరండి. పొద్దున వచ్చి మాత్రం అసలు స్పందించలేరని ఇప్పుడు మీ అందరు మీడియా వాళ్ళు వస్తున్నప్పటి నుంచి అయితే కొంచెం స్పందిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే పొద్దున్న నుంచి అయితే మేము రాత్రి 2 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. అయితే ఈ కార్యక్రమం మొత్తం భరతమాత ఫౌండేషన్ వాళ్ళు చేశారు కదా, వాళ్ళేమన్నా స్పందించారా వచ్చి? ఎవరు రాలేరండి, ఎవరు అసలు ఏ రాజకీయ వ్యక్తి ఎవరు రాలేరు. జస్ట్ పోలీసు వాళ్ళు వస్తారు, ఇట్లా అని చెప్తారు అంతే. అంతకుమించి ఏమి మాకు సమాధానం ఏం చెప్తలేరు. మా అక్క నైట్ 2 గంటల సంది ఇక్కడనే ఏడ్చుకుంటూ కూర్చుంది. మా పెద్ద కొడుకేమో అక్కడ దోలాడుతున్నాడు, వెళ్ళి బోర్డులో కూర్చొని దోలాడుతున్నాడు. అదొకటే ఉంది. మా అక్క మొత్తం పిచ్చిదాల్లాగా అయిపోతుంది. మా అక్క ఇప్పుడు 20 years బాబు పెద్దగా ఉన్నాడు, చేతికొచ్చిన బాబు అట్లా వెళ్తే మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? కానీ అసలు ప్రభుత్వాలు ఇంపార్టెంట్ ఇష్యూస్కి కాకుండా చిన్న ఇష్యూస్కి పెద్ద ప్రోగ్రామ్ అని చెప్పి అక్కడ ఎవరైతే రాజకీయ నాయకుల ఫోటోలు పెడితే ఆయన వస్తున్నాడని చెప్పి పెద్దగా ఏర్పాట్లు చేసి వచ్చి పెద్ద క్రౌడ్ వచ్చి ఎంత ప్రాబ్లం అయినా అసలు ఇట్లా క్విక్గా చేసేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం ఎవరు రాజకీయ నాయకులు రాలేదు అని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కనీసం గజయితగాళ్ళు కూడా వచ్చి కింద వెతకలేదు అని చెప్పి కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే మనం మాట్లాడదాం. మనతో పాటు అజయ్ వాళ్ళ మామగారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే చిన్నపిల్లల్ని లోపలికి పంపించడం, ప్రమాదం అని తెలిసి కూడా పంపించడం, అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? మేడం వీళ్ళు మీటింగ్ కానీ ఇక్కడికి మహారథి అనేది వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు కనీసమైన బోటు జాకెట్ లేదు, చిన్న పడవ, అది పడవలో ఉన్నప్పుడు ఇంతమంది కనీసమైన బాణసంచ పేల్చి అతను మాత్రమే ఒక్కరు లేదా ఇద్దరు ఉండాలి. ప్రీసాన్లో 18 నుంచి 20 మందిని ప్రోత్సహించారు, కనీసం ప్రోత్సహించిన జాకెట్ లేదు. మరి ఫైర్కు పర్మిషన్ ఉందా, జాకెట్ బోటుకు పర్మిషన్ ఉన్నా కానీ వీళ్ళందరినీ ఎట్లా ప్రోత్సహించారు? కనీసం ఈ పిల్లలు తెలియనప్పుడు కనీసం జాకెట్ లేదు, మీరు పైనకి ఎక్కొద్దు రావద్దని కూడా కనీసమైనా చెప్పాలి. అది కూడా చేయలేదు. మన పిల్లగాడు ఇప్పుడు హాస్పిటల్లో 5-6 హాస్పిటల్లో మొత్తం పర్యవేక్షణ చేస్తే ఎక్కడ లేడు, అంతు లేదు. కనీసం మరి ఇక్కడ పైన ఫైరు కింద వాటరు, మరి అబ్బాయికి ఈత రాదు, మరి ఏం జరిగిందో అదే అంతు చిక్కన ఇబ్బంది ఉంది. అసలు లైఫ్ జాకెట్ వేసుకోకుండా లోపలికి అలోనే చేయరు నార్మల్గా. అసలు ఎట్లా అలో చేసిండ్రు? ఎట్లా అలో చేసిందంటే ఈ బీజేపీ మీటింగ్ అయిన తర్వాత మరి వీళ్ళు వెళ్ళిరు మేడం. వీళ్ళు ఎట్లా అలో చేసిందంటే ఆ బోటు నడిపే అతనికి అయితే రూల్స్ రెగ్యులేషన్ అనేది తెలిసి ఉంటుంది, ఎందుకంటే పాత వ్యక్తి అయ్యి ఉంటాడు, ఎవరు వెళ్ళా రావాలని తెలిసి ఉంటుంది. మరి ఈయనని వీరు కనీసం పిల్లలు వీళ్ళు బీటెక్ చదువుతాడు బాబు, వీరు అంటే ఆ బోటుకున్న అంటే ఇతనికి అబ్బాయికి అయితే అవగాహన ఉండదు, జాకెట్ వేసుకోవాలన్నా ఇలా పర్మిషన్ ఉందా లేదో తెలియదు. వీళ్ళు ఏంటంటే టికెట్ లేదు కదా ఫ్రీ అనే ఉద్దేశంతో ఎక్కిరు. మరి దాన్ని మీరే చెప్పాలి. అసలు ఎంతమంది ఉన్నారంట పడవలో? 18 నుంచి 20 మంది ఊరంట. ఇక్కడ నిన్న మీటింగ్ అయినప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు లైవ్ చూసిరంట. వితిన్ 15 to 20 minutesలో కంప్లీట్ ఫైర్ అయిపోయిందట. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము మార్నింగ్ 3 o'clock వచ్చినాం. మాకు ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ అబ్బాయికి ఇంకో మా బామ్మర్ది వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ని కనుక్కుంటే ఇక్కడికి వచ్చిండు అని చెప్పి తెలిసింది అట్లా, లేకపోతే మాకు ఇది కూడా తెలియకపోతుండే. వాళ్ళు ఇక్కడ పిఎస్ దగ్గర ఉన్నారు, పిఎస్ దగ్గర ఉన్నారు. వాళ్ళు లైవ్లో ఏం జరిగిందంటే వాళ్ళు ఏమంటారు అంటే ఆ టెన్షన్లో ఎవరిని చూడలేకపోయినాం. ఆ ఫైర్ జరగగానే మేము వాటర్లో దుంకేసినాం. ఈ ఎన్డీఆర్ వేరే వాళ్ళు ఉండే వాళ్ళు డైరెక్ట్ కొందరిని కాపాడారు. ఇప్పుడు మిగిలిన వారు ఇక్కడ అంతు చిక్కలేదు. అది
ప్రస్తుతానికి ఇక్కడ పరిస్థితి చూసుకుంటే అసలు అంటే అజయ్ గురించి గాలింపులు అయితే జరుగుతున్నాయి. ఇంకా గణపతి విషయానికి వస్తే ఆయన 100% కాలిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ ఆందోళన చెందుతుంది. అట్లాగే అజయ్ ఇంకా వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళు సేఫ్గానే బయటికి వచ్చారు, కానీ అజయ్ రాలేదు అన్న ఆందోళనతోనే ఉన్నారు. చూద్దాం ఇంకా దీని తర్వాత ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. మేము మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.